ఇక అమెరికా ఎన్నికల్లో సార్ ట్రంప్ లాంటి వ్యక్తి ఒక కేసులో దోషిగా రుజువైన తర్వాత కూడా ఇంకా తనని తను సమర్థించుకునే ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వ్యక్తిని మరోసారి ప్రెసిడెంట్‌గా అమెరికా ప్రజలు ఎన్నుకునే అవకాశం ఉందంటారా? దోషులు నిర్దోషులను బట్టి ప్రజలు ఎన్నుకునే రోజులు ఎప్పుడో పోయాయి కదా. మన దేశంలో జైలుకు పోయిన వాళ్ళు కూడా నాయకులు ఎన్నిక కావడం లేదా? కన్విక్ట్ అయిన వాళ్ళు కూడా నాయకులుగా ఎన్నికైన సందర్భాలు నా కన్విక్షన్ పీరియడ్ అయిపోయాక. అందువల్ల ప్రజలు నేరస్తులా కాదా, నిందితులా కాదా, దోషుల నిర్దోషుల అవినీతి పరుల నీతివంతుల వీటి ఆధారంగా ప్రజలు అమెరికాలో ఓట్లేయడం లేదు, భారతదేశంలో ఓట్లేయడం లేదు. ప్రజలు ఓటేయడానికి రకరకాల భావోద్వేగాలు. ఇప్పుడు ట్రంప్ అక్కడ ఓటేయడానికి వైట్ సెంటిమెంటు, అంటే యాంటీ ఇమిగ్రెంటు, అలాగే ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్, ఎక్స్ట్రీమ్ కన్జర్వేటిజము, సో అల్ట్రా నేషనలిజం, అమెరికా ఫస్ట్ అని ఈ రకమైన విధానాలతో ఆయన అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా అతను నేరం చేశాడా లేడా అనేది ఇవాళ రాజకీయాల్లో అది కీలకమైన అంశమే కాకుండా పోయింది. అలా అయితే ఇప్పుడు రకరకాల అత్యాచారాలు చేసిన వారు, హత్యలు చేసిన వారు ఇవాళ పార్లమెంట్లో సభ్యులుగా రోజు రోజుకు పెరుగుతోంది కదా. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లాంటి వారి అధ్యయనాలకు చాలా క్లియర్గా చెప్తున్నాయి. నేర చరిత్ర ఉన్న వారి సంఖ్య పార్లమెంట్లో, అసెంబ్లీలో పెరుగుతున్నాయి కదా. సో అందువల్ల మరి నేర చరిత్ర వాళ్ళు ఎవరు గెలవకూడదు, మనకు తెలిసిన వాళ్ళే కదా. అందువల్ల ప్రజలు అలా చూసి ఓట్లేస్తున్నారు. భారతదేశంలో ఓట్లేయడం లేదు, అమెరికాలో ఓట్లేయడం లేదు. అంటే ప్రపంచ దేశాలన్నిటితో కంపేర్ చేస్తే అమెరికానే అగ్రదేశంగా సార్. అట్లాంటి వ్యక్తిగత విషయాలను పట్టించుకోరా? అలా నిరంకుశ దేశాలలో కూడా అగ్రదేశాలుగా ఉండొచ్చు కదా. అగ్రదేశాలుగా ఉండటానికి దీనికి సంబంధం ఏముంది? నిరంకుశత్వం ఉన్న దేశాలు, అసలు ప్రజాస్వామ్యత ఎన్నికలు లేని దేశాలు కూడా అగ్రదేశాలుగా ఉండొచ్చు. సో అగ్రదేశాలుగా ఉండటానికి ఇది సంబంధం లేదు. అక్కడైనా ఇక్కడైనా ప్రజల ఓటింగ్ బిహేవియర్లో తేడా అదే కదా. అమెరికాలో ఇప్పుడు ఏమైనా యంగ్ పీపుల్ని ఎన్నుకుంటున్నారా? అమెరికాలో ఇంతవరకు చరిత్రలో ఒక మహిళ ప్రెసిడెంట్ కాలే. మరి అమెరికా చాలా గొప్ప దేశమే కదా. కనీసం భారతదేశంలో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, శ్రీలంకలోనైనా ప్రైమ్ మినిస్టర్ స్థాయికి మహిళలు ఎలక్ట్ అయ్యారు. అమెరికా నాకు గుర్తుందో అమెరికా చరిత్రలో ఒక మహిళ ఎలక్ట్ కాలేదు. అమెరికా చరిత్రలో బ్లాక్స్ ఎంతమంది ఎలక్ట్ అయ్యే లెక్కలు తీయండి. సో అందువల్ల అమెరికాలో ఉండాల్సిన సమాజంలో ఉండే ఫాల్ట్ లైన్స్ అక్కడ కూడా ఉన్నాయి.